వెల్కమ్ టు Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ లేడర్. ఈ రెండు కాన్సెప్ట్ ని ఈ రోజు మన క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నెస్టెడ్ ఇఫ్ నే మనం ఇంకొక నేమ్ తో పిలుస్తాం. అదేంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటారు. ఓకేనా, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నెస్టెడ్ ఇఫ్, ఇది ఇక్కడ రాసాను నెస్టెడ్ ఇఫ్ ని మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్ కింద అంటారు. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం జరుగుతుందంటే, ఆ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే ఇఫ్ కండిషన్ లో ఇంకొక ఇఫ్ రాయటాన్నే, సో క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి, ఇఫ్ లో ఇంకొక ఇఫ్ రాయటాన్నే నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇప్పటిదాకా ఏం జరిగింది, మనకి కండిషన్ ట్రూ అయితే ఏం జరిగిందంటే స్టేట్మెంట్ ట్రూ బ్లాక్ వెళ్ళింది, కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ ఫాల్స్ బ్లాక్ వెళ్ళింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కండిషన్ ట్రూ అయితే ఇంకొక కండిషన్ లోకి వెళ్తుంది. సో ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి మీరు. కండిషన్ ట్రూ అయితే ఇంకొక స్టేట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు క్లియర్ గా చూస్తే మీకు ఇఫ్ కండిషన్ రాశాను. ఓకేనా, ఈ కండిషన్ ట్రూ అయితే ఎక్కడికి వెళ్ళింది, ఇంకొక, ఇదిగో చూడండి ఇక్కడ ఇంకొక ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళింది. కానీ ఇంతకు ముందు ఎలా జరిగింది, ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ప్రింట్ అయింది. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ అంటే ఇఫ్ లో ఇఫ్ రాస్తాను. ఇదిగో చూడండి, ఇఫ్ లో ఇంకొక ఇఫ్ రాశాను. సో దాని ప్రకారం ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళింది. ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వెళ్ళి స్టేట్మెంట్ 2 ప్రింట్ అవుతుంది. సో క్లియర్ గా చూడండి, ఈ పైన ఉన్న ఇఫ్ అనేది తీసేద్దాం. అసలు మనకి ఇఫ్ అనేది పక్కన పెట్టేసేది, ఇక్కడ ఎల్స్ కండిషన్ తీసేది. చూడండి, ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ప్రింట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వచ్చి స్టేట్మెంట్ 2 ప్రింట్ అవుతుంది. అంతే కదా. ఓకేనా, ఇది నార్మల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2, ఇంతవరకు ఓకే. బట్ ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ కాబట్టి ఏం జరుగుతుందంటే ఈ ఒక ఇఫ్ ఇక్కడ ఎల్స్ రెండు ఎక్స్ట్రా వస్తాయి. ఇంతవరకు మనకి తెలుసు, చూడండి ఇక్కడ ఇంతవరకు మనకి ఆల్రెడీ స్టేట్మెంట్ అనేది తెలుసు మనకి. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ లోకి వస్తుంది, ఈ స్టేట్మెంట్ లోకి వచ్చి ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఇది ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 1. ఓకేనా, స్టేట్మెంట్ 2. ఇక్కడ ఇది ట్రూ అయితే ఎక్కడికి వచ్చింది, ఈ కండిషన్ లోకి వచ్చింది. మరి ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఇది చూడండి ఇక్కడ ఫాల్స్ అయితే లాస్ట్ లో ఎల్స్ రాసాను చూసారా, ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది. సో కన్ఫ్యూజ్ అయితే అసలు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు నాకు తెలిసి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, కండిషన్ ట్రూ అయితే ఇంకొక ఇఫ్ లోకి వచ్చింది, కండిషన్ ఫాల్స్ అయితే లాస్ట్ ఉన్న ఎల్స్ లోకి వెళ్ళి స్టేట్మెంట్ 3 అనేది ప్రింట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ లోకి వచ్చింది, ఈ కండిషన్ కూడా ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వచ్చేసి స్టేట్మెంట్ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ అర్థం కాకపోతే ఇప్పుడు సింటాక్స్ లో నేను ఇక్కడ ఫ్లో చార్ట్ లో అర్థం అవుతుంది. చూడండి, టెస్ట్ కండిషన్ టెస్ట్ చేశా, టెస్ట్ చేసి కండిషన్ కనుక ట్రూ అయితే ఇంకొక కండిషన్ ని చెక్ చేసింది. ఇక్కడ చెక్ చేసినట్టే ఇంకొక కండిషన్ ని చెక్ చేసింది. ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఈ కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2. ఈ కండిషన్ ట్రూ అయితే ఇంకో కండిషన్ చెక్ చేసింది, మరి ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 3. ఓకేనా, సో క్లియర్ గా ఈ సింటాక్స్ ఫ్లో చార్ట్ అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ప్రోగ్రామ్ అర్థమవుతుంది. సో ఇది రెండు అర్థం కాకపోయినా ఇప్పుడు ప్రోగ్రామ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ బోర్డు మీద రాసిన ప్రోగ్రామ్స్ లో మీకు ఏదైనా క్లియర్ గా కనిపించకపోతే సిస్టమ్ లో నేను చూపిస్తాను కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ అయినా మీరు క్లియర్ గా నోట్స్ లో రాసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనే దానికి లేదా నెస్టెడ్ ఇఫ్ అనే దానికి ప్రోగ్రామ్ ఎలా ఉంది. HTML హెడ్ క్లోజ్ చేశాను, టైటిల్ రాసేసి బాడీ ఓపెన్ చేశాను, బాడీలో జావా స్క్రిప్ట్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ అయినా కామన్ గా ఉండే ప్రోగ్రామ్. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, వేర్ ఏజ్ అని రాశాను. ఓకేనా, ప్రాంప్ట్ ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను. ప్రాంప్ట్ అంటే ఏంటి, కీబోర్డ్ లో నుంచి ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగింది, మీరు ఇక్కడ ఏజ్ ఎంటర్ చేసేస్తారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే రాసానో ఇక్కడ అవుట్పుట్ లో వస్తుంది, అవుట్పుట్ రాసాను చూడండి, ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయడం కోసం ఈ బాక్స్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఏజ్ అనేది 40 లేదంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకుందాం. క్లియర్ గా చూడండి 20. సో ఇప్పుడు స్టేట్మెంట్ అనేది అలాగా చెక్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ లోకి వచ్చింది. ఇప్పుడు చూడండి ఏజ్ ఎంత 20 కదా, 20 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40. 20 అనేది 40 కంటే చిన్నది కదా. కండిషన్ ఏంటి, ట్రూ అయితే ఏం జరగాలి, ఇంకొక ఇఫ్ లోకి రావాలి. సో ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు చెక్ చేస్తుంది. చూడండి, నేను ఇప్పుడు ఎంటర్ చేసిన ఏజ్ ఎంత 20 కదా, 20 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. 20 అనేది 15 కంటే చిన్నది అంటున్నాడు. కండిషన్ ఏంటి, ట్రూనా. ట్రూ అయితే నాకు ఏం వస్తుందంటే ఇదిగో దీని కింద ఉన్నది వస్తుంది, చైల్డ్ అని వస్తుంది. ట్రూ కాదు కదా, ఫాల్స్ కాబట్టి ఏం జరుగుతుందంటే ఇదిగో చూడండి, దాని కింద ఎల్స్ స్టేట్మెంట్ లోకి వచ్చేస్తుంది. ఎల్స్ స్టేట్మెంట్ లోకి వచ్చి 20 అనేది 15 కంటే చిన్నది కాదు,
ఈ 15 కంటే పెద్దదే కానీ 40 కంటే చిన్నది. 40 కంటే చిన్నది కాబట్టి ఈ కండిషన్కి వచ్చింది. దీనికంటే పెద్దది కాబట్టి ఏం జరిగిందంటే ఎల్స్లోకి వచ్చేసి యంగ్ అని ప్రింట్ అవుతుంది. సార్ వచ్చే అవుట్పుట్ ఏంటి? యంగ్ అని వచ్చేస్తుంది. ఒకవేళ నేను ఎంటర్ చేసే ఏజ్ అనేది 42 అనుకుందాం, ఓకేనా. సో నేను ఎంటర్ చేసే ఏజ్ ఎంత? 42. సో ఇప్పుడు 42 కాబట్టి ఇక్కడ చూడండి క్లియర్గా నా ఏజ్ ఎంత, ఇప్పుడు ఎంటర్ చేసిన ఏజ్ ఎంత? 42. 42 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40. 42 అనేది 40 కంటే చిన్నది అంటున్నాడు. కండిషన్ ఏంటి? ట్రూనా? ట్రూ అయితే కింది ఫ్లోకి వస్తుంది, ఫాల్స్ కదా, అందుకని లాస్ట్ ఎల్స్లోకి వచ్చేసి ఇదిగో చూడండి లాస్ట్ ఎల్స్లోకి వచ్చేసి ఇక్కడ రాసింది ఏంటి? ఓల్డ్. కాబట్టి నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ఓల్డ్ అని కనిపిస్తుంది, ఓకేనా. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే ఎఫ్ లోకి వచ్చింది, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే చైల్డ్ అని ప్రింట్ అవుతుంది. 15 కంటే చిన్నగా ఉన్న వాళ్ళందరూ చైల్డ్, ఓకేనా. 40 కంటే చిన్నగా ఉన్నారు కానీ 15 కంటే పెద్దగా, అంటే వాళ్ళు మిడిల్ ఏజ్ లో ఉన్నట్టు. సో కాబట్టి వాళ్ళని ఏమంటున్నా అంటే యంగ్ అని అంటున్నాను. అసలు 40 కంటే పెద్దగా ఉన్న వాళ్ళని ఏమంటున్నాను? ఓల్డ్ అంటున్నాను. సో అది ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా చూసినట్టయితే ఎల్సిఫ్ లేడర్ అంటున్నాం, ఓకేనా. ఎల్సిఫ్ లేడర్ లో ఇప్పుడు దాకా ఏం జరిగిందంటే మనకి ఫస్ట్ సింపుల్ ఇఫ్ లో ట్రూ అయితే ట్రూ బ్లాకే చూపించింది, ఇఫ్ ఎల్స్ లో ట్రూ అయితే ట్రూ బ్లాక్, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ చూపించింది. నెక్స్ట్ ఇఫ్ లో వచ్చేసరికి ఏం చేశాను? ట్రూ అయితే ఇంకొక కండిషన్ లోకి వెళ్ళింది, ఆ కండిషన్ ట్రూ అయితేనేమో ట్రూ బ్లాక్, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్. సో ఇట్లా చూపించింది. కానీ అలాగా నాకేంటంటే ఒకే స్టేట్మెంట్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేస్తానే ఉండాలి. కండిషన్ ట్రూ అయింది అనుకో, ఓకే ఎగ్జిట్ అయిపోయింది. ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, అది ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్, అది ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్. ఇలాగా నాకేంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది చెక్ చేయాలి, ఓకేనా. ఒకే కండిషన్ ఫాల్స్ అయిన ప్రతిసారి నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేయాలంటే నేను రాసేది ఏంటంటే ఎల్సిఫ్ లేడర్ అనే స్టేట్మెంట్, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ ఇఫ్ రాశాను, ఓకేనా. ఇఫ్ రాసేసి కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 తో ఎగ్జిట్ అయిపోయింది, ట్రూ అయితే ఇక్కడతో అయిపోయింది, ఇంకా ట్రూ అయితే ఇక్కడతో అయిపోయింది, స్టేట్మెంట్ 1 ప్రింట్ అయిపోయింది. ఒకవేళ నేను చెక్ చేసిన కండిషన్ అనేది ట్రూ కాల ఫాల్స్ అయింది, అప్పుడు నేను వాడే స్టేట్మెంట్ ఏంటంటే ఎల్సిఫ్ అనే స్టేట్మెంట్ వాడతాను. ఎల్సిఫ్, ఓకేనా. మనం ఏంటంటే ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ రాయకూడదు అంటే ఇలా బ్రాకెట్ పెట్టేసి స్టేట్మెంట్ ఏమీ రాయకూడదు ఎల్స్ లో, ఇప్పటిదాకా ఎక్కడ రాయరా. అందుకని ఏం చేశానంటే ఎల్స్ ఇఫ్ లో రాయొచ్చు కదా. సో అందుకని ఇది కాకపోతే ఇది ఇక్కడ చెక్ చేస్తాను ఎల్సిఫ్ లో కండిషన్. ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఇది ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎల్సిఫ్, ఇంకొక ఎల్సిఫ్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళింది, అది ట్రూ అయితే స్టేట్మెంట్ 3, అది ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 4, స్టేట్మెంట్ 5, స్టేట్మెంట్ 6, 7, 8, 9 ఇట్లాగా ఎన్ని స్టేట్మెంట్ ఉంటే అన్ని స్టేట్మెంట్లు అనేవి ఎగ్జిక్యూట్ చేసేసి ఇదిగో చూడండి ఇక్కడ స్టేట్మెంట్ n దాకా చెక్ చేస్తానే ఉంటుంది. స్టేట్మెంట్ n దాకా కూడా అది ట్రూ కాదా. అసలు ఇప్పుడు 10 స్టేట్మెంట్లు ఇచ్చారు, 10 ట్రూ కాదు, ఓకేనా. 10 ట్రూ కానప్పుడు ఏం జరుగుతుందంటే ఎల్స్ లోకి వెళ్ళి డిఫాల్ట్ అంటే ఇంకా డిఫాల్ట్ గా ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఎక్స్ అనే నేమ్ ఉన్న స్టూడెంట్ నాకు కావాలి. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 అంటే 10 మెంబర్స్ ఉన్నారు, నెంబర్ 1 అని అడుగుతున్నాను, నువ్వు ఎక్సా అని కాదు. సో ఏం చేస్తాను నెంబర్ 2ని నువ్వు ఎక్సా అని అడుగుతాను, నెక్స్ట్ 3ని 4ని 5ని 6ని 7ని 8ని 9ని 10ని ఇట్లాగా అందరినీ నువ్వు ఎక్సా అని అడుగుతా వెళ్తాను. సో ఎవరైనా ఎక్స్ అయితే అక్కడితో ఆగిపోయింది, నువ్వైనా ఎక్స్ అనే ఆపేస్తాను. ఒకవేళ వాళ్ళు కూడా ఎక్స్, అసలు ఉన్న వాళ్ళు ఎవరిలో ఎక్స్ అనే స్టూడెంట్ లేరు, అప్పుడు ఏం జరుగుతుంది ఎవరు లేరు అని చెప్పేసి చెప్తాం కదా. సో అలాగే ఇది, ఓకేనా. సో ఇక్కడ స్టేట్మెంట్ అనేది అయిపోయింది, సింటాక్స్ ఫ్లో చార్ట్ చూడండి. కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ తోనే అయిపోయింది, ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ చెక్ చేసింది, ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 2, ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్, ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 3, ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్, ఇది ట్రూ అయితే అట్లాగా స్టేట్మెంట్ n దాకా చెక్ చేస్తానే ఉంటా. ట్రూ ఎప్పుడైతే అయితే అప్పుడు ఆగిపోతాం, ఏది కాదంటే డిఫాల్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతాను, ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ చెప్పాను ఆల్రెడీ, నేను ఇక్కడ బోర్డు మీద రాసిన ప్రోగ్రామ్ అనేది నేను చదువుతుంటే రాసుకోండి, ఒకవేళ లేదనుకుంటే సిస్టమ్ మీద చూపిస్తాను, అక్కడ క్లియర్ గా నోట్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ HTML లో హెడ్ టైటిల్లో నెస్టెడ్ ఇఫ్ ఎల్సిఫ్ లేడర్ అనేది రాశాను, టైటిల్ క్లోజ్ చేశాను, హెడ్ క్లోజ్ చేశాను. బాడీలో జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇస్ కోడ్ జావా స్క్రిప్ట్, స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇస్ కోడ్ జావా స్క్రిప్ట్. వేర్ ఇక్కడ చూడండి, ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. సేమ్ ఇందాక రాసింది, ఇప్పటిదాకా ఏం చేశాను ఏజ్ అనేది ఎంటర్ చేసి ఇంటీజర్ టైప్, ఇప్పుడు వచ్చరికి ఏం చేస్తున్నాను క్యారెక్టర్ ఎంటర్ చేస్తున్నా. వేర్ ch is equal to ప్రాంప్ట్ లో ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అని అడిగాను, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనం సి లాంగ్వేజ్ లాగా ఇంట్ అని పెట్టాలి, ఫ్లోట్ అని పెట్టాలి, క్యారెక్టర్ కి క్యార్ అని రాయాలని ఏం లేదు, జస్ట్ వేర్ అని రాస్తే ఈ వేరియబుల్స్ కింద తీసుకుంటుంది, ఓకేనా. సో ఇప్పుడు దీని ప్రకారం నేను కీబోర్డ్ లో నుంచి ఏదైనా ఒక ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ రాసిన అవుట్పుట్ అక్కడ పట్టలేదని
ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అని అడుగుతుంది. ఈ బాక్స్ లో మీరు ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయాలి. ఓకేనా? సో దీనికోసం ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ క్యారెక్టర్ అంటే నేను ఇప్పుడు ఎంటర్ చేసింది ఎక్కడికి వచ్చింది, సిహెచ్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకేనా? సిహెచ్ లోకి నేను ఏ క్యారెక్టర్ ఎంటర్ చేస్తే అది ఎక్కడికి వస్తుంది, సిహెచ్ లోకి వస్తుంది. సో ఇప్పుడు చెక్ చేస్తాను. సిహెచ్ ఇస్ ఈక్వల్ టు ఏ. నేను ఎంటర్ చేసిన నెంబర్ వచ్చేసరికి ఎక్స్ అనే లెటర్ని ఎంటర్ చేశాను. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సి ఏనా కాదు కదా, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏనా కాదు. కండిషన్ ట్రూ అయితే ఇట్ ఈస్ వోవెల్ అంటుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఎల్సిఫ్ లోకి వెళ్ళింది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ. కండిషన్ ట్రూనా కాదు, కాబట్టి ఇట్ ఈస్ ఏ వోవెల్ అని ప్రింట్ అవ్వదు. ట్రూ అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఐ. ఎక్స్ అనేది ఐ అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ కండిషన్కి వస్తుంది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఓ. కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ కండిషన్ లోకి వచ్చింది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు యు. కండిషన్ ఫాల్స్. సో ఇది ఏది ఇక్కడ నేను ఇచ్చాను, AEIOU ఇచ్చాను. నేను ఇచ్చిన ఎక్స్ అనేది ఏతో కానీ, ఈతో కానీ, ఐతో కానీ, యూతో కానీ, ఓతో కానీ దేనితో ఈక్వల్ అవ్వలేదు. కాబట్టి లాస్ట్ లో ఎల్స్ లోకి వచ్చేసి చూడండి, డిఫాల్ట్ స్టేట్మెంట్ డాక్యుమెంట్ డాట్ రైట్ లో నాట్ వోవెల్ అని ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇచ్చిన లెటర్ వచ్చేసరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి ఏ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ దగ్గర చెక్ చేస్తుంది. క్లియర్ చూడండి, ఏ ఇస్ ఈక్వల్ టు ఏ. కండిషన్ ఏంటి, ట్రూ కాబట్టి ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ వోవెల్ అని నాకు అవుట్పుట్ వస్తుంది. ఏమొస్తుంది, ఇట్ ఈస్ వోవెల్ అని నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా మనకి ఎల్సిఫ్ అంటే ఇఫ్ ఎల్సిఫ్ అనే స్టేట్మెంట్ ని, ఎల్సిఫ్ లేటర్ అనే స్టేట్మెంట్ ని డిస్కస్ చేసాము. సో ఇది కంప్లీట్ అయింది. ఇంకా చూస్తూ ఉండండి, మీకు సిస్టమ్ లో ఎలా అవుట్పుట్ వస్తుందని క్లియర్ గా చూపిస్తాను. ఈ ఎల్సిఫ్ లేటర్ అనేది కాన్సెప్ట్ ని ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, అసలు వస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఓపెన్ చేసాను. చూడండి, నెస్టెడ్ ఇఫ్. సో ప్రీవియస్ క్లాస్ లో ఇప్పుడు క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. నెస్టెడ్ ఇఫ్ లో ఏం జరుగుతుంది, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇంకొక ఇఫ్ లోకి వస్తుంది. ఓకేనా? అది ట్రూ అయితే చైల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వచ్చి యంగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితేనేమో ఈ ఇఫ్ లోకి వచ్చింది ఏంటి, ట్రూ అయితే. మరి ఫాల్స్ అయితే ఒకవేళ ఇదిగో చూడండి, ఇక్కడ ఎర్రర్ మార్క్ వేస్తున్నాను చూసారా, ఎల్స్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చెప్తాను చూడండి, నేను ఎంటర్ చేసిన ఏజ్ అనేది 40 కంటే పెద్దదైతే, సో 40 కంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఏమవుతారు, ఇదిగో చూడండి ఓల్డ్. ఓకేనా? ఒకవేళ 40 కంటే తక్కువ ఓల్డ్, 40 కంటే చిన్న కానీ 15 కంటే పెద్ద, అప్పుడేమవుతారు, యంగ్ అవుతారు. 40 కంటే చిన్న, 15 కంటే చిన్న, అప్పుడేమవుతారు, చైల్డ్ అవుతారు. సో ఇప్పుడు సింపుల్గా చూడండి, 40+ ఉన్న వాళ్ళని ఏమంటాం, ఓల్డ్ అని అంటాం. ఓకేనా? 20+ ఉన్న వాళ్ళు, 15+ ఉన్న వాళ్ళని ఏమంటాను, యంగ్ ఉంటాను. 15 కంటే చిన్న వాళ్ళని చైల్డ్ అంటారు. ఓకేనా? సో దీని ప్రకారం ఇప్పుడు ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు నేను దీన్ని ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూపిస్తాను. చూడండి, సో నెస్టెడ్ ఇఫ్ అనేది ఓపెన్ చేశాను. సో ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని క్లిక్ చేశాను. సో అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి, సో ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగింది. ప్రాంప్ట్ ప్రకారం ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 41 అని ఎంటర్ చేశాను. ఓకేనా? 41. సో చూడండి, నాకు 41 అని ఎంటర్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఓల్డ్ అని వచ్చింది. ఓకేనా? సో రన్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది. మళ్ళీ నేను రీఫ్రెష్ చేశాను. సో ఈసారి ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 14 అని ఇచ్చాను. 14 అంటే ఏం రావాలి, చైల్డ్ రావాలి. సో చైల్డ్ వచ్చిందా, చూడండి చైల్డ్ వచ్చింది ఆ ప్రోగ్రాంలో మనకి. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం ఎంటర్ చేస్తానంటే, 15 కంటే పెద్దోళ్ళని ఏమంటారు, సో కాబట్టి 16 ఎంటర్ చేస్తున్నాను. 16 యంగ్ అని రావాలి. సో యంగ్ అని వచ్చిందా, చూసారు కదా. సో నేను రాసిన ప్రోగ్రామ్కి తగ్గట్టుగా అవుట్పుట్ వస్తుందా లేదా, సో దానికి కోడ్ ఏం రాశాను మీరు మళ్ళీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో 40 కంటే పెద్దగా ఉన్నాను అంటే ఇక్కడ చూడండి, 40 కంటే చిన్నగా ఉంటే కండిషన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అన్నాను. ఇక్కడ 40 నేను ఇచ్చే ఎంటర్ అనేది ఇప్పుడు ఎంత, 50 ఇచ్చాను అనుకోండి. 50 అనేది లెస్ దాన్ 40. 50 అనేది 40 కంటే చిన్నది అంటున్నాడు. చిన్నది కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయితే లాస్ట్ ఎల్స్లోకి వచ్చేసి గోల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ ఎల్సిఫ్ లేటర్ అనే దాన్ని ఓపెన్ చేశాను. సో ఎల్సిఫ్ లేటర్ కదా. సో దీంట్లో కూడా చూడండి, ఎల్సిఫ్ లేటర్లో ఏం జరుగుతుంది మనకి, కండిషన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేసుకుంటుంది. సిహెచ్లోకి నేను ఒక లెటర్ని ఎంటర్ చేశాను. ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? నేను ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది సిహెచ్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన క్యారెక్టర్ కనుక ఇక్కడ ఏతో సమానం అయితే, నేను ఎంటర్ చేసింది ఏనే అయితే నాకేమొస్తుంది, డాక్యుమెంట్ డాట్ రైట్ లోకి వచ్చి ఇట్ ఈస్ మొబైల్ అంటుంది. ఓకేనా? ఒకవేళ నేను ఎంటర్ చేసింది కనుక ఏ కాకపోతే కింద దాంతో చెక్ చేస్తుంది, ఈ కాకపోతే కింద దాంతో చెక్ చేస్తుంది, ఐ కాకపోతే కింద దాంతో, అలా కింద దాంతో చెక్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఎల్స్లోకి వచ్చేసి ఇట్ ఈస్ నాట్ వోవెల్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేద్దాం. చూడండి, సో ఎల్సిఫ్ లేటర్ అనే స్టేట్మెంట్ని క్లిక్ చేశాను. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అనేది ప్రెస్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అంటుంది. నేనేం చేస్తానంటే ఎక్స్ అనే క్యారెక్టర్ని ఎంటర్ చేశాను. చూడండి, నేను ఎంటర్ చేసిన క్యారెక్టర్ ఏంటి,
ఎక్స్. సో ఎక్స్ అనే క్యారెక్టర్ని ఎంటర్ చేసి నేను ఎప్పుడైతే ఓకే కొడతానో నాకు ఏం కనిపిస్తుందో చూడండి, ఓకే కొట్టేశాను. చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ ఓవెల్. ఎందుకు? నేను ప్రోగ్రామ్ ఏమి ఇచ్చాను, AEIOU అని మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు నేను ఎంటర్ చేసే లెటర్ అనేది వీటికి సంబంధించింది అయితే ఓవెల్ అని ప్రింట్ అవుతుంది, వీటికి సంబంధించింది కాకుండా ఏ లెటర్ ఎంటర్ చేసినా కాన్సోనెంట్ అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, రీఫ్రెష్ చేసినప్పుడు ఏ అని ఎంటర్ చేశాను. ఓకేనా? సో నేను ఎంటర్ చేసిన లెటర్ ఏంటి చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్లో నేను ఎలా రాశానంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని ఏం రాయలేదు, స్మాల్ ఏ అని రాశాను. కాబట్టి ఇక్కడ చూడండి నేను ఎంటర్ చేసిన స్మాల్ ఏ. సో ఇక్కడ ఓకే కొట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఓవెల్ అని వచ్చేసిందా, వచ్చింది కదా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నేను ఒకవేళ ఏం చేద్దామంటే మళ్ళీ దీన్ని రీఫ్రెష్ కొట్టేసి క్యాపిటల్ ఏ ఎంటర్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఏ అని ఎంటర్ చేశాను. సో క్యాపిటల్ ఏ ఎంటర్ చేసేసి ఇక్కడ ఓకే కొట్టాను. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఓవెల్ అని వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ నేను ఏం చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, మనకి జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ అని రాశాను. ఇక్కడ నేను స్మాల్ ఏ ఇచ్చాను కాబట్టి నేను ఎంటర్ చేయాల్సింది కూడా స్మాల్ ఏ కానీ స్మాల్ ఈ కానీ స్మాల్ ఐ కానీ ఇలా స్మాల్ లెటర్స్ మాత్రం ఎంటర్ చేయాలి. అలా కాకుండా నేను కనుక ఇక్కడ క్యాపిటల్ ఏ అని ఎంటర్ చేస్తే ఇది కూడా ఓవెల్ కాదు అనే చెప్తుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా టాపిక్.